హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేయు పనులు. ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత, లు అలాంటివి సబ్జెక్టుగా వచ్చినప్పుడు V1కు ముందు డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి అలవాటుగా చేయు పనులను చెప్పవచ్చును. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్టు ప్లస్ డూ ప్లస్ V1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము, ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత, చిల్డ్రన్, ప్లస్ డూ ప్లస్ V1 అంటే ఎలా ఉంటాయంటే టేక్, గివ్, గో, డూ, ఇవి V1గా అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్గా ప్రజెంట్ టెన్స్గా ఉంటాయన్నమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. ఐ డూ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే అన్న, ఐ డూ గో టు స్కూల్ ఎవ్రీ డే అన్న ఒకే అర్థం వస్తుందన్నమాట. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళతాను. అట్లాగే వీ డూ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్. మేము ప్రతిరోజు టీ త్రాగుతాము. వీ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్ అన్న, వీ డూ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్ అన్న ఒకే మీనింగ్ ఉంటుంది. అట్లాగే దే డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అన్న, దే డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అన్న ఈక్వల్ మీనింగ్ వస్తుంది. కీవర్డ్స్ వచ్చేసేసి ఎవ్రీ వీక్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, డైలీ, జనరల్లీ, ఆల్వేస్, ఆఫెన్, ఎక్సెట్రా అనేవి కీవర్డ్స్గా వస్తాయి. ఈ కీవర్డ్స్ని సెంటెన్సు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ రాయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.